హలో యూయర్స్, వెల్కమ్ టు నికీ హోమ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చూపించిపోయే రెసిపీ వచ్చేసి న్యాచురల్ షుగర్స్తో చేస్తున్నామండి. కేవలం ఖర్జూరం, బనానా, మిల్క్ యాడ్ చేసి షుగర్ కంటెంట్ని మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ తీసుకోకుండా వీటితోనే షుగర్ టేస్టీని వచ్చేలాగా డెజర్ట్ని తయారు చేస్తున్నామండి. ఈ రెసిపీ అనేది మన హెయిర్ గ్రోత్కి, గ్లోయింగ్ స్కిన్కి, అలాగే చిన్నపిల్లలకి మంచి హైలీ ప్రోటీన్ ఫుడ్గా యూజ్ అవుతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 1/4 కప్ రైస్ అండి, అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. పాలు 5 నుంచి 6 కప్పులండి. ఇది మన బోన్స్ స్ట్రెంత్కి హైలీ ప్రోటీన్ ఫుడ్ అండి పాలు అనేది. సీడ్లెస్ ఖర్జూరం అండి. ఈ ఖర్జూరం వచ్చేసి హైలీ న్యూట్రిషియస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఇది రెడ్యూస్ క్యాన్సర్ని కూడా చేస్తుంది. మనకు న్యాచురల్ షుగర్ కంటెంట్ ఫర్ డయాబెటీస్ అండి. ఖర్జూరం అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, డైటరీ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. బనానా తీసుకుంటున్నానండి. ఇంకొకటి 0% ఫ్యాట్ అండ్ 0% కొలెస్ట్రాల్. ఇందులో న్యాచురల్ షుగర్స్గా ఉంటుంది. అండ్ విటమిన్ సి, విటమిన్స్ ఏ అండ్ ఫాస్ఫరస్, మినరల్స్, రిచ్ ప్రోటీన్స్ ఉంటుందండి బనానాలో కూడా. కొబ్బరి, ఎండు కొబ్బరి తురుమండి 1 స్పూన్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. బాదం, కిస్మిస్ అండ్ క్యాష్యూస్ తీసుకున్నానండి. వీటిలో కూడా రిచ్ మినరల్స్, వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి బాదాంలో అయితే. మనకు ఇది స్కిన్ గ్లోయింగ్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా యూజ్ అవుతుంది. ఒమేగా యాసిడ్స్ కూడా ఉంటుంది ఇందులో. అలాగే సువాసన కోసం ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గీ అండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ తీసుకుంటున్నాం. డైజెషన్కి కానీ టెక్స్చర్కి కానీ చాలా బాగుంటుంది గీ. ముందుగా మందపాటి గిన్నెలో 5 కప్పుల చిక్కటి పాలు తీసుకొని బాగా మరగనివ్వాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు అలా కలుపుతూ కాచుకోవాలండి పాలని. చూసారా, ఇలా పాలు కాచిన తర్వాత మనము ఇంతకుముందు నానబెట్టుకున్న అరగంట సేపు పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్లో కూడా మంచి ఫుడ్ ఐటమ్, మంచి రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ కానీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ రైస్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం పాలల్లో ఉడికించుకోవాలండి. చూసారా, రైస్ సాఫ్ట్ అవుతుంది. సో ఇలా రైస్ సాఫ్ట్ అయిన తర్వాత మనము ఇందులోకి న్యాచురల్ షుగర్గా, ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్ కానీ జాగరీ కానీ యాడ్ చేయడం లేదండి. కేవలం న్యాచురల్ షుగర్స్ అంటే డేట్స్ యూస్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ 4 డేట్స్ తీసుకున్నానండి. ఈ డేట్స్ అనేటివి మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, డైటరీ ఫైబర్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఈజీలీ డైజెస్టబుల్ అండి. మనం ఈ డేట్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. ఈ డేట్స్ ఉన్న కలర్ కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని రైస్ అంతా కూడా మనకు ఈ రెసిపీ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. వైట్ కలర్ రెసిపీ కాస్త లైట్ పింక్ కలర్ లాగా చేంజ్ అయిపోయింది. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ లాగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ స్వీట్నెస్తో పాటు అడిషనల్గా మనము కొంతమందికి అరటిపండు సైడ్కి తినేది అలవాటు ఉండదండి. కాబట్టి పిల్లలు కూడా తినము అనే వాళ్ళ కోసం వాళ్ళకి కనిపించకుండా ఇందులోకి యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా న్యూట్రిషియస్ బెనిఫిట్స్ రెసిపీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఇందులోకి బనానాని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే మీరు స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకొని ప్యూరీగా కూడా చేసి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 to 3 మినిట్స్ కుక్ చేస్తే చాలండి. ఎక్కువసేపు కూడా ఫ్రూట్ని ఉడికించాల్సిన పని లేదు. సో ఇలా మనము చూసారా, బనానా అంతా బాగా స్మాష్ అయిపోయిందండి. తొందరగా కూడా ఇది ఉడికిపోతుంది, ఇందులోకి రెసిపీలోకి మిక్స్ అయిపోయింది. సో ఇలా టోటల్గా మిక్చర్ని ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకొని ఇందులోకి చివరిగా మనం తీసుకున్న ఇలాచీని, నెయ్యిని 1.5 స్పూన్ వేసుకోవాలి. గరిటెతో బాగా తిప్పుకోవాలండి, ఎందుకంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవచ్చండి. మనకు ఈ రెసిపీ రెడీ అయినట్లేనండి. ఎంతో టేస్టీగా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మనకు. ఇంకా దీనికోసం మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాము. ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇది కాస్త వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కాస్త రోస్ట్ చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి కేవలం సువాసన కోసం, అందం కోసమే కాదండి, మనకు హైలీ మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి, విటమిన్స్ ఈ కానీ మినరల్స్ కానీ ఉంటాయి కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. చూసారా ఎలా బాగా రోస్ట్ అయ్యాయో. వీటిని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెసిపీలోకి యాడ్ చేసుకొని, అలాగే మనం ముందు చెప్పుకున్నట్లు కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ డెలిషియస్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఎమ్మీగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.